అంతటా నిండి ఉన్నవాడు, అణువణువునా తానై ఉన్నవాడు, ఆద్యంతములు లేనివాడు ఆ పరంధాముడు. శయనముద్రను ఆశ్రయించిన ఆ స్వామి అనంతుడు, కమలాన్ని నాభియందు కలిగిన పద్మనాభుడు. అలాంటి అనంత పద్మనాభుడు కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో కేరళలోని అనంతపురం ఒకటి. తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి క్షేత్రంతో ముడిపడి ఉండడం అనంతపురకు మాత్రమే దక్కిన విశేషం. ఇక్కడి సరస్సులో నిర్మితమైన అనంత పద్మనాభస్వామి ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. ప్రకృతిమాత పుట్టినిల్లుగా కేరళ కనిపిస్తుంది. అందమైన ప్రకృతి అంతా ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు, వాటిని అభిషేకిస్తూ జలపాతాలు, పచ్చదనాన్ని స్పర్శిస్తూ పరిగెత్తే చల్లని గాలి, అంతా కూడబలుక్కుని ఎదిగిన కొబ్బరి చెట్లు కేరళకు సహజమైన ఆభరణాలేమో అనిపిస్తాయి. కేర అంటే కొబ్బరి చెట్టు అని, ఆళం అంటే భూమి అనే అర్థం ఉన్నాయి. అందువలనే ఈ ప్రాంతానికి కేరళ అనే పేరు వచ్చిందని అంటారు. ఇక తొలినాళ్లలో పరిపాలనా పరంగా ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది చేరరాజులు. అందువలన ఈ ప్రాంతాన్ని చేరాళమని కూడా పిలిచేవారు. అంటే చేరుల భూమి అని అర్థం. చేరాళం తరువాత కాలంలో కేరళగా రూపాంతరం చెందిందనే అభిప్రాయాలు కూడా ఇక్కడ బలంగా వినిపిస్తూ ఉంటాయి. కేరళ ప్రజలు ప్రాచీన కాలం నుంచి వస్తున్న తమ సంప్రదాయాలు కాపాడుకుంటూ రావడం విశేషంగా అనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి కళలలో వారికి గల ప్రావీణ్యం ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఉంటుంది. అలాగే ప్రాచీన యుద్ధ విద్యలు, మూలికా వైద్యం, జ్యోతిషం వంటి వాటిని ఇక్కడి వారు తమ వారసత్వంగా కొనసాగించడం మనం చూడవచ్చు. కేరళ ప్రజలలో దైవభక్తి కూడా పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వమనే అనిపించక మానదు. ఆనాటి రాజుల మొదలు సాధారణమైన ప్రజలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడి అనంత పద్మనాభస్వామి వారి సన్నిధి చుట్టూనే వారి జీవితాలు ముడిపడి సాగడం మనకు కనిపిస్తుంది. అందరినీ పాలించువాడు అనంత పద్మనాభుడే, ఆయనే సామ్రాట్టు, ఆయనే సార్వభౌమాధికారి అంటూ ఆనాటి రాజులు ప్రకటించారు. పద్మనాభస్వామి పేరుతో రాజముద్రను ఏర్పాటు చేసి తాము ఆయన దాసులమంటూ పాలన కొనసాగించారు. అనంత పద్మనాభస్వామి పట్ల ప్రాచీన కాలం నుంచి ఉన్న అనంతమైన అంకిత భావానికి ఇది ఒక నిదర్శనం. కేరళ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది తిరువనంతపురం, అక్కడ వెలిసిన అనంత పద్మనాభుడు. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన వైష్ణవ క్షేత్రాలలో అనంత పద్మనాభ ఆలయం ఒకటి. 108 దివ్య దేశాలలో ముందు వరుసలో కనిపించే మహిమాన్వితమైన క్షేత్రం ఇది.
విస్తీర్ణపరంగా, విశిష్టత పరంగా, నిర్మాణపరంగా అనేక ప్రత్యేకతలు అడుగడుగునా పలకరిస్తూ ఉంటాయి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఇక్కడ అనంత పద్మనాభుడిగా పూజలందుకుంటున్నాడు. అనంత శయనుడిగా పిలువబడుతున్న ఇక్కడ స్వామి దివ్యమంగళమూర్తిని దర్శించి తరించిన మహాభక్తులు ఎందరో ఉన్నారు. స్వామివారి లీలా విశేషాలను కీర్తించిన వారు, ఆయన ఘనవైభవాన్ని, గుణవైభవాన్ని గురించి గానం చేసిన వారు ఎందరో ఉన్నారు. 7 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆలయం, 3 ఎకరాల ప్రదేశంలో కనిపించే పుష్కరిణి ఈ క్షేత్ర వైభవానికి నిదర్శనమనే చెప్పాలి. అనంత పద్మనాభుడు కొలువైన ఆలయం అనగానే అందరి కళ్ల ముందు తిరువనంతపురంలోని ఆలయం మనోఫలకంపై మెదులుతుంది. అటు ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ, ఇటు చారిత్రక గ్రంథాలలోనూ ఎక్కువ పేజీలను కలిగిన క్షేత్రంగా ఇది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆవిర్భవించడానికి గాను స్వామివారు ఎక్కడి నుంచైతే వచ్చారో ఆ మూల ప్రదేశం కూడా ఇదే కేరళలోని అనంతపురలో ఉంది. కాసర్గోడ్ జిల్లా పరిధిలోని కుంబ్లా గ్రామం సమీపంలో సరస్సు మధ్యలో విరిసిన తామర పుష్పంలా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. సాధారణంగా స్వామివారు కొండలపైన, గుహలలోనూ కొలువై ఉండడం మనం చూస్తూ ఉంటాం. అందుకు భిన్నంగా ఇక్కడి స్వామివారు సరస్సు మధ్యలో ఆవిర్భవించడం విశేషంగా చెబుతారు. 2 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన సరస్సు మధ్యలో అనంత పద్మనాభుడి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ముఖమంటపం, మధ్యమంటపం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. ఒక మంటపం నుంచి మరో మంటపానికి సన్నని దారి ఉంటుంది. ఈ ఆలయ ముఖద్వారం సరస్సులోని ఒక ఒడ్డు నుంచి మొదలవుతుంది. గర్భాలయం సరిగ్గా సరస్సు మధ్య భాగంలోకి వచ్చేలా నిర్మించారు. ఈ సరస్సులోని నీరు ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎత్తుగా పెరిగిన పచ్చని చెట్లు కూడా అందుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. క్షీరము అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. లోక కళ్యాణ కార్యాలతో అలసిన స్వామి క్షీరసాగరంలోనే శయనిస్తూ ఉంటాడు. కేరళలో జలపాతాలు, జలాశయాలు ఎక్కువ. నీరు అధికంగా కలిగిన ప్రదేశం కావటం వల్లనే స్వామివారు ఇక్కడ ఉండడానికి ఇష్టపడి ఉంటారని అనుకోవాలి. అందున తాను కొలువై ఉండడానికి సరస్సును ఎంచుకోవటం విశేషంగా తోస్తుంది. ఇక్కడి గర్భాలయంలో కూడా అనంత పద్మనాభుడు శయన భంగిమలో కొలువై ఉంటాడని అనుకోవడం సహజం. కానీ ఇక్కడి స్వామి అనంతుడిపై శయన ముద్రలో కాకుండా కూర్చొని అభయ వరద ముద్రలో దర్శనమిస్తూ ఉంటాడు. శ్రీదేవి, భూదేవులతో కలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకవైపున గరుత్మంతుడు, మరోవైపున హనుమంతుడు స్వామివారికి నమస్కరిస్తూ కనిపిస్తారు.
అనంతపురలోని అనంత పద్మనాభస్వామి ఆలయం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్నపాటి సరస్సు మధ్యలో నిర్మితమైన ఈ ఆలయానికి ఇంతటి విశిష్టత ఎలా వచ్చిందనే విషయాన్ని పరిశీలన చేస్తే ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఎందుకు వస్తున్నారనేది అర్థమవుతుంది. ఇక్కడి సరస్సులో ఒక భాగంగా కనిపించే గుహకు తిరువనంతపురంలోని ఆలయానికి సంబంధం ఉందని తెలిసినప్పుడు ఎవరైనా సరే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో దివాకరముని అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయనను బిల్వమంగళుడు అని కూడా పిలిచేవారు. విష్ణుమూర్తి భక్తుడైన ఆ బ్రాహ్మణుడు నిరంతరం ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. దివాకరముని వార్ధక్యం కారణంగా భగవంతుడికి సేవ కూడా తాను అనుకున్నట్టుగా చేయలేకపోతూ ఉంటాడు. ఆయన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఒక బాలుడి రూపంలో ఆయన ఇంటికి వస్తాడు. ఆ పిల్లవాడిని ఆదరించిన దివాకరముని తనతో పాటు ఉండిపోవలసిందిగా కోరతాడు. తనపై ఎప్పుడు కోప్పడితే అప్పుడు వెళ్ళిపోతానని బాలనారాయణుడు అంటాడు. అప్పటి నుంచి దివాకరముని ఆ పిల్లవాడు ఎంతగా అల్లరి చేస్తున్నా ఓర్చుకుంటూ ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజున దివాకరముని పూజించే సాలగ్రామాలను తీసుకుని వెళ్ళి ఆ పిల్లవాడు బావిలో పడేస్తాడు. దాంతో కోపం పట్టలేకపోయిన దివాకరముని ఆ పిల్లాడి వెంట పడతాడు. ఆ పిల్లాడు ఆయన చేతికి చిక్కకుండా పాములా పరిగెడుతూ ఇక్కడి కోనేరు కానుకొని ఉన్న గుహలోకి వెళ్ళి అదృశ్యమవుతాడు. ఆ పిల్లవాడిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో దివాకర మహాముని కూడా ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహలో నుంచి వెంటనే బయటకు వచ్చినట్టుగా అనిపించినప్పటికీ తాను అనంత అడవులలోకి వచ్చాననే విషయం ఆయనకు అర్థమవుతుంది. ఆ పిల్లవాడు ఒక పొదల చాటుకు వెళ్ళి మాయమవుతాడు. దివాకరముని కూడా ఆ పొదలను దాటుకుని అవతలకు వెళతాడు. శిరస్సు ఎక్కడ ఉందో పాదాలు ఎక్కడ ఉన్నాయో తెలియని నారాయణుడి విగ్రహం అక్కడ ఆయనకు కనిపిస్తుంది. తన ఇంటికి పిల్లవాడి రూపంలో వచ్చింది ఎవరో, తనతో ఆటలాడినది ఎవరో, ఆట పట్టించింది ఎవరో దివాకరమునికి అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఆద్యంతాలు లేని విష్ణుమూర్తికి నమస్కరించుకుంటాడు. మానవులు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆయన రూపాన్ని కుదించుకోవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు అనంత పద్మనాభుడు మానవులు దర్శించుకోగలిగే స్థాయిలో తన రూపాన్ని మలుచుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. అలా అనంత పద్మనాభుడు ఆవిర్భవించిన ఈ ప్రదేశమే ఇప్పటి తిరువనంతపురం. 108 దివ్య తిరుపతులలో ఒకటైన తిరువనంతపురానికి చేరుకోవడానికి స్వామివారు అనంతపురలోని గుహ మార్గాన్ని ఎంచుకున్నాడని స్థలపురాణం చెబుతోంది. అలా బాలుడిగా స్వామివారు ప్రవేశించిన గుహ, ఆ బాలుడిని దివాకరముని అనుసరించిన గుహ మార్గం ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ గుహద్వారం మూసివేయబడి ఉంటుంది. ఇక్కడి కోనేరు ఆనుకొని ఉన్న బిలం చుట్టూ అనేక కథలు అల్లుకొని కనిపిస్తాయి. పురాణాలతో ముడిపడిన కథలు కొన్నైతే తరతరాలుగా జానపదులు చెప్పుకుంటూ వస్తున్న కథలు మరికొన్ని. ఆ కథలు కథనాలు వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే ఆ బిలానికి కాపలాగా మొసలి ఉంటుందనే విషయం దగ్గరే కథలన్నీ ముగుస్తుంటాయి. నిజంగానే ఆ సరస్సులో మొసలి తిరుగుతూ ఉండడమే అసలైన విషయం. అనంతపుర క్షేత్రంలోని గుహ సమీపానికి ఎవరూ వెళ్లకుండా ఒక మొసలి కాపలా కాస్తూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా చాలా ఏళ్ల నుంచి ఈ సరస్సులో ఒక మొసలి కనిపిస్తూ వచ్చింది. ఆ మొసలి పేరే బబియా. 75 సంవత్సరాలు జీవించిన ఈ మొసలి కొంతకాలం క్రితమే చనిపోయింది. ఆంగ్లేయుల పాలనా కాలంలో ఈ సరస్సులోని మొసలిని ఒక అధికారి కాల్చి చంపుతాడు. అయితే కొన్ని రోజులు తిరక్కముందే ఆ అధికారి పాముకాటు కారణంగా చనిపోతాడు. ఈ సరస్సులోని బబియా మొదటి నుంచి కూడా శాకాహారమే తీసుకునేది. స్వామివారికి ఉదయం మధ్యాహ్నం నివేదన చేసిన బెల్లంతో కూడిన అన్నాన్ని ఆ మొసలికి అందించేవారు. అది ఆ ప్రసాదాన్ని ఎంతో ఆనందంగా తినేదని చెబుతారు. అప్పట్లో ఆలయ పూజారి ఆహారాన్ని సిద్ధం చేసి బబియా అని పిలిస్తే చాలు, ఎంత లోతులో ఉన్నప్పటికీ వెంటనే పైకి వచ్చేదని అంటారు. ఈ ఆలయానికి వచ్చేవారు ఆ మొసలిని చూడకుండా వెళ్లేవారు కాదు.
బబియా చనిపోయిందని తెలిసి ఈ ఆలయంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడ్డారు. అంతగా ఆ మొసలి అందరినీ ప్రభావితం చేసింది. ఆ మొసలి చనిపోయిన కొన్ని రోజులకు మరో మొసలి ఆ సరస్సులో దర్శనమిచ్చింది. అది కూడా శాకాహారం మాత్రమే తీసుకుంటుంది. ఒక మొసలి తరువాత ఒక మొసలి మాత్రమే సరస్సులో కనిపించడం, అది శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం ఇక్కడి స్వామివారి లీలా విశేషంగానే భక్తులు భావిస్తూ ఉంటారు. ఇలా మొసలితో ముడిపడిన కారణంగా దీనిని క్రోకడైల్ టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ క్షేత్రాన్ని సర్పరాజైన అనంతుడు పర్యవేక్షిస్తూ ఉంటాడనడానికి ఇది ఒక నిదర్శనమని స్థానికులు చెబుతుంటారు. అనంతపురలోని ఈ ఆలయంలో పద్మనాభుడు అనంతుడిపై ఆసీనుడై కనిపిస్తాడు. ఇది రాతి విగ్రహం కానీ లోహ విగ్రహం కానీ కాదని తెలిసినప్పుడు ఆశ్చర్యపోని వారంటూ ఉండరు. కడు శర్కర యోగం చేత 70 రకాల వనమూలికలతో ఈ మూర్తిని తయారు చేశారని అంటారు. కడు శర్కర యోగం అంటే శిల్పశాస్త్రం సూచనలను అనుసరిస్తూ కొన్ని రకాల వనమూలికలతో విగ్రహాలను తయారు చేయడం అని చెబుతారు. అలా రూపొందించబడిన మూర్తి ఇది. ఇలా కడు శర్కర యోగం చేత తయారు చేయబడిన విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయని అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే చేయడం జరుగుతుందని చెబుతారు. 1972 నుంచి కంచి కామకోటి మఠాధిపతి జయేంద్ర సరస్వతి సమర్పించిన ఉత్సవమూర్తులకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడి గర్భాలయంలోని అనంత పద్మనాభస్వామి మూర్తి విభిన్నంగా కనిపిస్తుంది. శంఖు చక్రాలను కలిగిన నారాయణుడు శ్రీరాముడి మాదిరిగా ఆసీనుడై అభయ వరద హస్తాలతో దర్శనమిస్తూ ఉంటాడు. సాధారణంగా శ్రీమన్నారాయణుడు నేత్రాలను కొంతవరకు కప్పి ఉంచే తిరునామాలతో కనిపిస్తాడు. కానీ ఇక్కడి స్వామివారు విశాలమైన నేత్రాలతో మందహాసం చేస్తున్నట్టుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయంలో దారువుతో మలచిన శిల్పాలు విస్మయుల్ని చేస్తాయి. ద్వారపాలకులు, నవగ్రహాలు, దశావతార మూర్తులను మలచిన విధానం మనసును అలా పట్టేసుకుంటుంది. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలలోనూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది.
తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయంతో ముడిపడిన క్షేత్రమిది. అనంత పద్మనాభుడు బాలుడిగా ఇక్కడి గుహమార్గం ద్వారానే తిరువనంతపురం వెళ్లాడనే బలమైన విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి సరస్సులోని మొసళ్ళు శాకాహారం మాత్రమే తీసుకోవడం దైవలీల అనే అంటారు. లేక్ టెంపుల్గా, క్రోకడైల్ టెంపుల్గా పిలుచుకునే ఈ ఆలయం ప్రకృతి సన్నిధిలో అలరారుతూ ఉంటుంది. అలాంటి ఈ ఆలయాన్ని దర్శించడం అంటే ఆధ్యాత్మికపరమైన అనుభూతులను పదే పదే స్పర్శించడమే, కడవరకు కరిగిపోని జ్ఞాపకాలతో కలిసి ప్రయాణించడమే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి మంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. మంగళూరు నుంచి కాసర్గోడ్కి సమీపంగా ఉన్న దివ్యక్షేత్రమైన అనంతపురకు స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.